న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పదే పదే జరగడం దురదృష్టకరమని, తిరుపతి, సింహాచలం ఘటనల తర్వాత కూడా కాశీబుగ్గలో నిర్లక్ష్యం పునరావృతమైందని ఆయన అన్నారు. అధిక సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా కనీస సౌకర్యాలు, భద్రత ఏర్పాట్లు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. మోంతా తుఫాను వరద బాధితులకు దోర్నాలలో టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. తుఫాను సందర్భంగా పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన ప్రతి కుటుంబానికి బియ్యం, నిత్యావసర వస్తువులు అందించడంతో పాటు ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందిస్తుందని ఎరిక్షన్ బాబు అన్నారు. సీఎం చంద్రబాబు అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే నష్టం తగ్గిందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ పట్టణంలో తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో గృహ యజమానులు, వాహనదారులు, ప్రయాణికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నరసాపురం నిడదవోలు రోడ్డుపై మంచు దుప్పటిలా కప్పడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. వాహన డ్రైవర్లు జాగ్రత్తగా నడపాలని, లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మైలవరం మండలం తోలుకోడు గ్రామంలో అధికారులు వినూత్న అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో అతి తక్కువ ఖర్చుతో పారిశుద్ధ్యాన్ని నివారించేందుకు మ్యాజిక్ డ్రైనేజీలు నిర్మిస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో గ్రామంలో పారిశుద్ధ్య లోపం సంభవించింది. దీంతో ఎన్ఆర్జీఎస్ నిధులతో నాపరాయి, లావుపాటి కంకరతో వినూత్న డ్రైనేజీలకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇవి ఎలా ఉపయోగపడతాయో తెలియాల్సి ఉంది. ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లిలో 11 kV విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా మారాయని స్థానికులు తెలిపారు. వెదురు బొగ్గులు విద్యుత్ తీగలకు తగులుతూ ఉండడంతో వాటిని తాకిన వారికి విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. దేవరాపల్లి మండలం తెనుగుపూడి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ముఖ్య అతిథిగా హాజరై కూటమి ప్రభుత్వ పరిపాలన వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ కాకుండా ప్రజల మద్దతుతో అడ్డుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కావలి పట్టణంలోని జెండా చెట్టు వద్ద శ్రీ 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 నాగూరు మీరా స్వాముల వారి గంధ మహోత్సవ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. నవంబర్ 30వ తేదీన జరిగే ఈ కార్యక్రమానికి తప్పక సందర్శించాలని ఎమ్మెల్యేను ముస్లిం సోదరులు, సోదరీమణులు ఆహ్వానించగా తప్పక వస్తానని ఎమ్మెల్యే తెలిపారు. గంపలగూడెం మండలం పెనుగొండలో షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత, నాటకకర్త పానుగంటి లక్ష్మీ నరసింహరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన అమూల్య సేవలను గుర్తు చేసుకున్నారు. సాయిబాబా కమిటీ అధ్యక్షులు పూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ పానుగంటి ఆంధ్ర షేక్స్పియర్ కవిశేఖరుడు, అభినవ కాళిదాసు బిరుదులు పొందారని తెలిపారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచిపెట్టారు. మార్కెట్లో ఉల్లిగడ్డలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆలూరు నియోజకవర్గంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన రైతు బేగారి మల్లికార్జున తన 2 ఎకరాల ఉల్లి పంటను ట్రాక్టర్తో దున్నేశారు. సుమారు 2 లక్షల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టినా కొనుగోలుదారులు లేకపోవడంతో క్వింటాకు 600 రూపాయల కంటే ఎక్కువ ధర పలకడం లేదని, పంట కోసి గ్రేడింగ్ చేసి మార్కెట్కు తరలించడానికి మరో 1 లక్ష ఖర్చు అవుతుందని, కూలీల ఖర్చులు కూడా రావని ఆయన వాపోయారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం విదేశీ ఎగుమతులను ప్రోత్సహించాలని రైతులు కోరుతున్నారు. కొత్తపేట మండలం వానపల్లిలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న పంట కాలువ వంతెన శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. రాత్రి సమయాలలో ప్రయాణాలు చేసేవారు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.